వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ అయితే తలవన్. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంది. రివ్యూ చెప్పే ముందు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. స్టోరీ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో న్యూ ఎస్ఐ వస్తాడు. తను ఎలాంటి వాడంటే 1 year లో 5 ట్రాన్స్ఫర్స్ అయి ఉంటాయి. అలాంటి ఎస్ఐ కి అండ్ ఫుల్ యాటిట్యూడ్ తో ఉన్న సిఐ కి మధ్యలో గొడవ జరుగుతుంది. దాని తర్వాత సిఐ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని సిఐ చేశారని తనని అరెస్ట్ చేస్తారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న గవర్నమెంట్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కి కేసు ఇవ్వాలని తనకన్నా చిన్నవాడైన ఎస్ఐకి కేసు ఇస్తారు. ఇప్పుడు ఆ మర్డర్ సిఐ చేశాడా లేదా వేరే వాళ్ళు చేశారా? వేరే వాళ్ళు చేసింటే అయితే వాళ్ళు ఎవరు అని మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో అయితే ఫుల్ ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అసలు కనుక్కోలేం లాస్ట్ వరకు ఎవరు మర్డర్ చేశారని. మూవీ చూసినప్పుడు చాలా మంది మీద డౌట్స్ వస్తుంది. మూవీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఒకటి చెప్పాలి, ఈ మూవీలో బీజిఎం గురించి మాట్లాడాలి. చాలా ప్లేస్ లో చాలా బాగుంది. ఈ మూవీకి బీజిఎం ఒక ప్లస్ అనే చెప్తా. మూవీ నేమ్ పడేటప్పటి నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది బీజిఎం అయితే. నచ్చనిది ఏంటంటే హీరోకి ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ అస్సలు సూట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఓకేగా అనిపిస్తాయి. అలాంటివి ఎక్కువగా సెకండ్ హాఫ్ లో కనిపిస్తాయి. ఒక సాంగ్ ఉంటుంది, దాన్ని అయితే డబ్ చేయలేదు, అలానే పెట్టారు. మనకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అనిపించింది ఏంటంటే అంత పెద్ద జైల్లో అంత పెద్ద గొడవ జరుగుతున్న పోలీస్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? హీరోని పొడిచినప్పుడు వస్తారు పోలీస్ వాళ్ళు, చూసుకోవాలి కదండి. పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఐ అండ్ సిఐ చేసిన వాళ్ళు వేరే లెవెల్. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అలాంటి బ్యాడ్ సీన్స్ ఏమీ లేవు, చూడొచ్చు. మీరు ఈ మూవీని చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినిమా చుమ్మా.